ఆ భగవంతుడు నాకు సంతానాన్నివ్వలేదు, ఏం చేద్దాం? భగవంతుడు నాకు డబ్బు ప్రసాదించలేదు, ఇంకేం చేద్దాం? అలా అనుకుని జీవించండి. ఈశ్వరుని నిబంధన, ఈశ్వరుడు సృష్టించిన నిబంధన, ఆ ఈశ్వరుడు రాసిన లిఖితాన్ని మనం దాటి ప్రవర్తిస్తే తప్పకుండా మన జీవితంలో కష్ట నష్టాల్ని ఎదుర్కొంటాం, దుఃఖాలు ఎదుర్కొంటాం. ఓ దుఃఖాన్ని తొలగించుకోవడం కోసం మార్గాన్ని వెతుక్కుంటూ కోరి కోరి దుఃఖాల్ని కొని తెచ్చుకోకండి. అనుభవం ఉండడం చేత చాలా మంది వచ్చి నన్ను అడగడం చేతే నేను మీకు చెప్తున్నాను. పలువురు వచ్చి నాకు చెప్పినటువంటి విషయాన్ని నా మనసులో దాచుకుని పరిశోధించి మీ అందరికీ మంచి జరగాలన్న సదుద్దేశంతోనే ఇప్పుడు చెప్తున్నాను. దీనిని అర్థం చేసుకోండి. తప్పకుండా మన యొక్క విధి ఏమిటి? మీ విధి గురించి చెప్పగలిగింది మీ జాతకమే. మీ తరపున తీర్పు మీ గత జన్మ పాప పుణ్యాలను బేరీజు వేసుకుని ఈ జన్మలో ఈశ్వరుడు మీ జీవితాన్ని నిర్దేశించాడు. ఆయన నిర్దేశించినదే మీ తలరాత, అదే మీ గురించి చెప్పే మీ జాతకం.